Hi everyone, welcome to my channel. Aditya here. సో ప్రీవియస్గా మనమైతే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేసాం కదా కోర్స్ని. దాంట్లో మనం ఆల్రెడీ మన ఈ కరికులం అయితే చూసాం. సో ఏ టాపిక్స్ అయితే మనం కవర్ చేయబోతున్నాం అంతే. దాంట్లో ఫస్ట్ వన్ టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్. సో నౌ మన ఈ ఫస్ట్ పాయింట్ అయితే కవర్ చేద్దాం. సో టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ అండ్ వాట్ ఈస్ ప్రాంప్ట్. సో మనం అయితే ప్రస్తుతానికి ప్రాంప్ట్ అంటే ఏమిటి అండ్ దాని యొక్క అనాటమీ ఎలా ఉంటుందో చూద్దాం. ఆ తర్వాత టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్కి అయితే మనం మూవ్ అవుదాం. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ప్రాంప్ట్. అసలు ప్రాంప్ట్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ప్రాంప్ట్ ఈస్ నథింగ్ బట్ వాట్ వాస్ ద ఇన్పుట్ వీఆర్ గోయింగ్ టు గివ్ టు అవర్ జనరేటివ్ ఏఐ మోడల్. ద ఇన్పుట్ వీ విల్ గివ్ టు జనరేటివ్ ఏఐ టు జనరేట్ డిసైడ్ అవుట్పుట్. దట్ ఈస్ యువర్ ప్రాంప్ట్. ఓకే. సో and also prompt engineering is an art and science of designing effective queries or instructions to get the desired output. ఇది కూడా మనం ప్రీవియస్ సెషన్లో చూసాం. వేర్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి. సో మనం ప్రాంప్టింగ్ స్కిల్ రైట్, మనం ఇన్పుట్ని ఎంత ఎఫెక్టివ్గా మన ఏ మోడల్కి ఇవ్వగలం. సో అంత ఎఫెక్టివ్గా ఇస్తే మనకు అంతే ఎఫెక్టివ్గా మనకి అవుట్పుట్ వస్తుంది. ఓకే. సో దాన్ని మాస్టర్ చేయడాన్ని మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటాం. ఓకే. సో ఇన్ సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఆస్క్ బెటర్ క్వశ్చన్స్ టు గెట్ బెటర్ ఆన్సర్స్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ వన్ వచ్చి మిమ్మల్ని ఒక ప్లేస్ రూట్ అడిగారు. ఓకే. వాళ్ళు ఎటువంటి ల్యాండ్ మార్క్ కానీ ఏమీ చెప్పకుండా హైదరాబాద్లో సమ్ ప్లేస్ చెప్పారు అండ్ యూ డోంట్ నో అబౌట్ దట్ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాట్ నెంబర్ ఆర్ బిల్డింగ్ నెంబర్ చెప్పారు. సో బిల్డింగ్ నెంబర్తో ప్లాట్ నెంబర్తో మీరైతే ఆ అడ్రస్ని కంప్లీట్ చేయలేరు. అట్లీస్ట్ యూ నీడ్ ఏ ల్యాండ్ మార్క్ లైక్ గచ్చిబౌలియా లేకపోతే గాంధీనగర సంథింగ్ రైట్. వాళ్ళు ల్యాండ్ మార్క్ చెప్తే ఆ ల్యాండ్ మార్క్లో అక్కడ ఉండే పర్టికులర్ ఏరియా చెప్తే అక్కడ నుంచి మీరు ఈ ప్లాట్నో లేకపోతే డోర్ నెంబర్నో హౌస్ నెంబర్నో బట్టి మీరైతే అడ్రస్ చెప్పగలరు. అలా కాకుండా వచ్చి హైదరాబాద్లో ప్లేస్లో ఉంటున్నాం ఇది డోర్ నెంబర్ అంటే ఎవరు చెప్పలేరు. సో అలాగే మీరు బెటర్ క్వశ్చన్ జనరేటివ్ ఏఐ మోడల్‌ను కూడా మీరు అడిగితే గనక అది కూడా మీకు బెటర్ ఆన్సర్ ఇవ్వగలదు. మీరు ఎటువంటి కంటెక్స్ట్ లేకుండా, ఎటువంటి డీటెయిలింగ్ లేకుండా మీరు గాని ప్రొవైడ్ చేస్తే క్వెషన్ జనరేటివ్ ఏఐ మోడల్ కూడా ఫెయిల్ అవుతది. మీకు కావాల్సిన ఆన్సర్ ప్రొవైడ్ చేయడం కోసం. ఓకే. సో వి నీడ్ టు ప్రొవైడ్ బెటర్ కంటెక్స్ట్ సెట్టింగ్, బెటర్ డీటెయిలింగ్, బెటర్ ఆస్క్ ఫర్ ఎగ్జాక్ట్‌లీ వాట్ వి ఆర్ లుకింగ్ ఫర్. ఓకే. సో మనం బెటర్ కంటెక్స్ట్ అంటే మన హైదరాబాద్‌లో ఏ పర్టిక్యులర్ ప్లేస్‌లో మనం అడ్రస్ అడగబోతున్నాం. ల్యాండ్ మార్క్ అండ్ బెటర్ డీటెయిలింగ్ లైక్ ఏ ఏరియా ఏ ఏరియా రైట్. మనకు ల్యాండ్ మార్క్ తెలిసింది. తర్వాత ఏరియా ఏంటి, దాంట్లో ఉన్న స్ట్రీట్ నేమ్ కానీ ఏమైనా తెలిస్తే అపార్ట్మెంట్ నేమ్ తెలిస్తే ఆ పర్టికులర్ డోర్ నెంబర్ ఎంత అనేది ఆ పక్క అక్కడ ఉన్న వాచ్మెన్ కావచ్చు ఆ ఏరియాలో లివ్ చేసే వాళ్ళకి ఈజీగా చెప్పగలరు. ఓకే. నౌ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో మనమైతే సమ్ జనరిక్ క్వశ్చన్ చాట్ జీపీటీకి ఇచ్చి అది మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది అన్నది చూద్దాం. ఓకే. సో ఇక్కడైతే నేను ఒక జనరిక్ క్వశ్చన్ అవ్వబోతున్నా. ఎలాగా రైట్ ఏ మెయిల్ టు మై మేనేజర్. ఓకే. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక నేను జస్ట్ రైట్ ఏ మెయిల్ టు మై మేనేజర్ అంటే ఇది మనకు నాకు ఒక అవుట్పుట్ ఇచ్చింది. ఏంటి అప్డేట్ ఆన్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ ఆర్ టాస్క్ ఆర్ టాపిక్. సో మీరు చూస్తే కనుక ఇక్కడ మనకైతే రెస్పాన్స్ వచ్చింది. బట్ ఇక్కడ నేను ఏమన్నాను జస్ట్ రైట్ ఏ మెయిల్ టు మై మేనేజర్ అని చెప్పాను అంతే. సో దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనకు వచ్చిన రెస్పాన్స్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనకు సబ్జెక్ట్ వచ్చింది అప్డేట్ ఆన్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ ఆర్ టాస్క్ అండ్ డియర్ మేనేజర్ సంథింగ్ బ్లా బ్లా బ్లా. కానీ ఇక్కడ మనం స్పెసిఫిక్గా మనం దీనికి ఎటువంటి డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. సో ఒక ర్యాండమ్ ఒక చిన్న స్కెలిటన్ అయితే మనకు ప్రొవైడ్ చేసింది మెయిల్కి. సేమ్ ఇదే ప్రాంప్ట్ని నేను కొంచెం ఇంప్రమైజ్ చేసి చూస్తాను రైట్. సో ఐ వాంట్ టు రైట్ an email to my manager regarding recent advancements in AI and requesting for these tools to be used in the project for maximizing workflow productivity. Okay. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మోర్ స్పెసిఫిక్ డీటెయిల్స్, మోర్ డీటెయిలింగ్ అండ్ ఆల్సో ఎగ్జాక్ట్లీ నాకు ఏం కావాలో నేను అదే అడగడం జరిగింది. సో ఒకవేళ నేను అలా ప్రొవైడ్ చేస్తే మనకు వచ్చే మెయిల్ ఎలా ఉంటుంది. సో ప్రపోజల్ టు ఇంటిగ్రేట్ ఏఐ టూల్స్ టు వర్క్ ఫ్లో ఆప్టిమైజేషన్ అండ్ మీరు చూస్తే కనుక ఆ స్పెసిఫిక్ డీటెయిల్స్ అనేది అది ప్రొవైడ్ చేసింది అలాంగ్ విత్ మంచిగా డ్రాఫ్ట్ చేసింది. ప్రీవియస్
మెయిల్‌తో చూసుకుంటే గనుక చాలా ప్లేస్ హోల్డర్స్ ఉన్నాయి మీకు చూసారా? ఇక్కడైతే మీకు ప్లేస్ హోల్డర్స్ అనేవి లేవు. అంటే మీకు కావాల్సిన అవుట్‌పుట్‌నైతే అది ప్రొవైడ్ చేసింది. సో, ఇలాగ మీరు జనరిక్‌గా కాకుండా స్పెసిఫిక్‌గా క్వెషన్స్ అడిగితే గనక మీకైతే బెటర్ డిసైడ్ అవుట్‌పుట్ వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే. సో, ఈ పాయింట్ కూడా అదే. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఏ జనరల్ ఆస్క్, రైట్? వీ నీడ్ టు ఆస్క్ స్పెసిఫిక్ క్వెషన్స్. If we include more details in prompt, model provide the most desired output. ఓకే. సో, మీరేం చేయాలి? మోర్ డీటెయిల్స్‌ని మీ ఇన్‌పుట్‌లో ప్రొవైడ్ చేస్తే గనుక మీ అవుట్‌పుట్‌లో కూడా మోర్ డీటెయిల్స్ అనేవి యాడ్ అవుతాయి. నెక్స్ట్ స్పెసిఫిక్ డీటెయిల్స్ హెల్ప్స్ అస్ టు గెట్ డిసైర్డ్ అవుట్‌పుట్ ఫ్రమ్ ది మోడల్. సో, మనం ఎప్పుడైతే స్పెసిఫిక్ డీటెయిల్స్‌ని ప్రొవైడ్ చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఎప్పుడైతే మనం స్పెసిఫిక్ డీటెయిల్స్‌ని ప్రొవైడ్ చేసామో, ఆ స్పెసిఫిక్ డీటెయిల్స్‌ని యూజ్ చేసుకొని జనరేటివ్ ఏఐ మోడల్ అనేది మీకు రెస్పాన్స్ జనరేట్ చేస్తది. తర్వాత సో, యూజ్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ టు గెట్ మోర్ ప్రిసైజ్, క్రియేటివ్ అండ్ డొమైన్ స్పెసిఫిక్ ఆన్సర్స్. సో, ప్రీవియస్ ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే గనక మనకి ప్రిసైజ్‌గా ఏం కావాలన్నది మనం తెచ్చుకోగలిగాం. అండ్ ఆల్సో సమ్ క్రియేటివ్ ఇన్ఫర్మేషన్ అనేది అది ప్రొవైడ్ చేసింది. లైక్ థాంకింగ్ కావచ్చు, జనరల్ గ్రీటింగ్స్ కావచ్చు. అదంతా క్రియేటివ్‌గా మనకి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఆల్సో డొమైన్ స్పెసిఫిక్. ప్రీవియస్‌గా మనం ప్రొవైడ్ చేసిన డొమైన్ ఏంటి? ఏఐ. సో, ఏఐ గురించి అది సమ్ పారాగ్రాఫ్స్ రాసి మనకి అవుట్‌పుట్ అనేది ఇచ్చింది కదా! సో, మనం ఎందుకు ఈ బెటర్ డీటెయిలింగ్, బెటర్ కంటెస్ట్ సెట్టింగ్ పెట్టాలంటే గనక టు ఎలిమినేట్ కామన్ ఛాలెంజెస్. సో, ఈ జనరేటివ్ ఏఐ మోడల్‌లో మనకి కొన్ని కామన్ ఛాలెంజెస్ ఉన్నాయి. సో, ఇక్కడ నేను లిస్ట్ చేశాను కదా! అవే అవి. సో, వాటిని ఎలిమినేట్ చేయడం కోసమే మనం అనేది ఈ పర్టిక్యులర్ బెటర్ కంటెక్స్ట్ సెట్టింగ్ కావచ్చు, బెటర్ ఆస్క్ కావచ్చు, స్పెసిఫిక్ ఇన్‌స్ట్రక్షన్స్ కావచ్చు, డీటెయిలింగ్స్ కావచ్చు ఇవ్వాలి. ఎందుకు? ఫస్ట్ థింగ్ ఈస్ టు ఎలిమినేట్ మోడల్ బయాస్. మోడల్ బయాస్ అంటే ఏంటి? సో, మీరు ఈ పాయింట్ చూస్తే గనుక సిన్స్ జనరేటివ్ ఏఐ మోడల్స్ ట్రైన్డ్ ఆన్ లాట్స్ ఆఫ్ ఔట్‌సైడ్ అవైలబుల్ డేటా, దేర్ కుడ్ బి మోడల్ బయాస్. అంటే అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు యాపిల్ మొబైల్ ఉంది. అలాగే సామ్‌సంగ్ మొబైల్ ఉంది. సో, ఇఫ్ ఈ డేటా అనేది మోడల్ అనేది మోర్ యాపిల్ డేటా మీద ట్రైన్ అయ్యి ఉందనుకోండి. దాని దగ్గర యాపిల్ యొక్క పాజిటివ్ రెస్పాన్స్ ఎక్కువ ఉంటది. సో, అప్పుడు మీరేమన్నా మొబైల్ సజెషన్స్ అడిగినప్పుడు ఇట్ విల్ ప్రొవైడ్ ఓన్లీ యాపిల్ సజెషన్స్. సామ్‌సంగ్ సజెషన్స్‌ని ఇవ్వదు. అలాగే ఒకవేళ అది సామ్‌సంగ్ డేటాతో ఎక్కువ ట్రైన్డ్ అయ్యి ఉందనుకోండి. సామ్‌సంగ్ సజెషన్స్ ఇస్తది. అలా కాకుండా మీరు మోడల్ బయాస్ ఉండకూడదు అనుకున్న టైంలో మీరేం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సెక్యూరిటీ బావుండాలి, అలాగే బిల్డ్ క్వాలిటీ బావుండాలి. సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్ డీటెయిల్స్‌ని మీరు గాని ప్రొవైడ్ చేస్తే గనుక దాన్ని బేస్డ్ అయ్యి ఉండి మీకు ఒక సజెషన్ అయితే వస్తది. అప్పుడు మీకు మోడల్ బయాస్ అనేది ఎలిమినేట్ అయిపోద్ది. అండ్ సెకండ్ వన్ ఈస్ అన్‌ప్రెడిక్టబిలిటీ. అన్‌ప్రెడిక్టబిలిటీ ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే జనరేటివ్ ఏఐ మోడల్ అనేది ఇట్స్ ఎ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మోడల్. అంటే ఏం చేస్తదంటే ఇది ట్రైన్డ్ అయిన డేటాలోంచి బెస్ట్ గెస్సెస్ చేస్తది. ఆల్రెడీ క్వెషన్ డేటాలో ఉంటే డైరెక్ట్ ఆన్సర్ వస్తది మనకి. డేటాలో లేనప్పుడు దానికి దగ్గరలో ఉన్న ఆన్సర్‌ని గెస్ చేసి మనకు చెప్పుద్దన్నమాట. సో, డేటాలో మనం అడిగిన క్వెషన్‌కి ఇర్రెలెవెంట్ అసలు రిలవెంట్‌గా ఎటువంటి రెస్పాన్స్ లేకపోతే మనకొచ్చేది అన్‌ప్రెడిక్టబుల్ ఆన్సర్ రావచ్చు. సో, దాన్ని కూడా ఎలిమినేట్ ఎలా చేయొచ్చు? మనం బెటర్ కంటెక్స్ట్ సెట్టింగ్, బెటర్ ఇన్ఫర్మేషన్ దానికి ఇచ్చినప్పుడు అది మనకి డిసైర్డ్ అవుట్‌పుట్ అనేది ఇస్తది. తర్వాత ల్యాక్ ఆఫ్ రియల్ వరల్డ్ నాలెడ్జ్. అంటే అర్థం ఏంటంటే మీరు ఇచ్చిన మీరడిగిన క్వెషన్‌కి దానికి ప్రీవియస్‌గా కంటెక్స్ట్ లేకపోవచ్చు. రైట్? మీ మనసులో ఒకటుంది. మీరు అడిగేశారు. బట్ దానికి ప్రీవియస్‌గా మీరేమనుకున్నారు? ప్రీవియస్‌గా మీకు జరిగిన కన్వర్జేషన్ ఏంటి? మీరు దేని గురించి అడుగుతున్నారు అన్నది దానికి తెలీదు. సో, మీకు ఆ పర్టిక్యులర్ కంటెక్స్ట్‌ని గాని మీరు ప్రొవైడ్ చేయకపోతే, ఇట్ విల్ డెఫినైట్‌లీ ఫెయిల్ టు గివ్ యూ డిసైర్డ్ అవుట్‌పుట్. సో, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే. సో, మీరేం చేయాలి? దానికైతే నాలెడ్జ్‌ని ప్రొవైడ్ చేసి మీ క్వెషన్ అనేది ఆన్సర్ తెచ్చుకోవాలి. తర్వాత కల్చరల్ అండ్ లాంగ్వేజ్ న్యూయాన్సెస్. సో, ఈ కల్చరల్ లాంగ్వేజెస్ న్యూయాన్సెస్ అంటే ఐడియమ్స్ కావచ్చు, ఆర్ స్లాంగ్ కావచ్చు, లేకపోతే ఇలాంటి రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. ఇలాంటి ఐడియమ్స్ కానీ, న్యూయాన్సెస్ కానీ తీసుకుంటే గనక వీటి యొక్క లిటరల్ ఇంటర్ప్రిటేషన్ డిఫరెంట్. దీని యొక్క మీనింగ్ డిఫరెంట్. బట్ మనం రెగ్యులర్ యూసేజ్‌లో మనం ఇలాంటివి యూజ్ చేసుకుంటాం. సో, ఇలాంటివి యూజ్ చేసుకున్నప్పుడు ఇలాంటివి ఐ డోంట్ థింక్ జనరేటివ్ ఏఐ మోడల్స్ విల్ అండర్‌స్టాండ్. సో, ఇన్ దట్ కేస్ మనం ఏం చేయాలంటే ఎప్పుడు మన మైండ్‌లో ఉంచుకోవాల్సిందేంటంటే మీరొక జనరేటివ్ ఏఐ మోడల్‌తో మాట్లాడుతున్నారు. దానికి ఇలాంటి స్లాంగ్స్ కావచ్చు, ఐడియమ్స్ కావచ్చు, కల్చరల్ న్యూయాన్సెస్ కావచ్చు ఇవ్వకుండా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా సింపుల్ ఇంగ్లీష్‌లో మీరు ప్రొవైడ్ చేసి మోర్ కంటెక్స్ట్, మోర్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తే గనుక మీరనుకున్న అవుట్‌పుట్ అనేది మీకు వస్తది. సో, క్రాఫ్టింగ్ ఎ వెల్ డీటెయిల్డ్ ప్రాంప్ట్ ఫర్ ఇన్‌పుట్ విల్ హెల్ప్స్ అస్ టు గెట్ ది మోస్ట్ డిసైర్డ్ అవుట్‌పుట్. సో, మీరేం చేయాలి? వెల్
డీటెయిల్డ్ ప్రాంప్ట్ అనేది మీరు క్రాఫ్ట్ చేస్తే గనక మీరు ఈ కామన్ ఛాలెంజెస్ని ఎలిమినేట్ చేసి మీకు కావాల్సిన అవుట్పుట్ అనే దాన్ని మీరు తెచ్చుకోగలరు. అండ్ ఫైనల్లీ అవుట్ సైడ్ అవైలబుల్ ఎల్ఎల్ఎం మోడల్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు. ఏమో ఉన్నాయి ఎగ్జాంపుల్స్ చూస్తే కనుక మనకి కోపైలట్ ఉంది, అలాగే చాట్ జీపీటీ, వెల్ నోన్, జెమినై, గూగుల్స్ జెమినై అండ్ బెడ్ రాక్, అమెజాన్స్ బెడ్ రాక్. ఇవన్నీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. మీరైతే బయటకి గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి మీ ఇష్టమైన వెబ్ బ్రౌజర్కి వెళ్ళి మీరైతే వీటిని చెక్ చేయండి. సో వీటిలో మ్యాక్సిమం అన్ని ఫ్రీ వెర్షన్స్ ఉన్నాయి. సో మీరైతే టెస్ట్ చేయొచ్చు. సో మనం ఒకసారి అనాటమీ ఆఫ్ ఎ ప్రాంప్ట్ చూద్దాం. సో మీ ఈ అనాటమీ ఆఫ్ ఎ ప్రాంప్ట్ని అబ్జర్వ్ చేస్తే కనుక రైట్ ఏముంటుంది. సో ఏంటి అసలు ఈ అనాటమీ ఆఫ్ ఎ ప్రాంప్ట్ అంటే ఫస్ట్ ఈ క్వశ్చన్తో స్టార్ట్ అవ్వాలి. హౌ టు క్రియేట్ ఎఫెక్టివ్ ప్రాంప్ట్స్. ఒక ప్రాంప్ట్ ఎఫెక్టివ్ అని ఇప్పుడు చెప్తాం రైట్. దాంట్లో ఏమేమి ఉంటే దాన్ని ఎఫెక్టివ్ అని చెప్పుకోగలం. సో ఆ డీటెయిల్స్ అనేవి ఇందులో ఉన్నాయి. చూడండి ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి యాడ్ పర్సోనా టు ఇట్. యాడ్ పర్సోనా టు ఇట్. సో పర్సోనా అంటే ఏంటి, దానికి ఒక క్యారెక్టర్ని మనం యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోల్ అనమాట. వాట్ రోల్ షుడ్ ద మోడల్ ప్లే. మోడల్ ఏ రోల్ ప్లే చేస్తుంది, వెదర్ ఇట్ ప్లేస్ యాజ్ ఎ డాక్టర్, ఇంజనీర్ ఆర్ టీచర్ రైట్. ఆ రోల్ని మనమైతే మన ప్రాంప్ట్లో యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్ట్ యాజ్ అన్ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, రైట్ దిస్ కోడ్. అలా కాకుండా యాక్ట్ యాజ్ ఎ డాక్టర్, రైట్ దిస్ కోడ్ అంటే ఇది ప్రాపర్గా రాయలేదు కదా. సో డాక్టర్ కోడింగ్ చేయలేడు అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెళ్ళి ఆపరేషన్ చేయలేడు. సో ఆ పర్సన్ అనేది మీరు యాడ్ చేయాలి. అలాగే ఇన్స్ట్రక్షన్స్, వాట్ షుడ్ మోడల్ డూ రైట్. ఆ ఇన్స్ట్రక్షన్స్లో మనకి ఎటువంటి అంబిగ్విటీ కానీ ఎటువంటి అన్క్లియర్ కానీ ఉండకూడదు. అంతా అన్అంబిగ్వియస్, క్లియర్ అండ్ కన్సైజ్ మేనర్లో ఉండేలా మీ ఇన్స్ట్రక్షన్ ప్రొవైడ్ చేయండి. అండ్ ఇన్పుట్ కంటెక్స్ట్, ఏమైనా ఇన్పుట్ కంటెంట్ ఉంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఉంది, ఆ పర్టికులర్ టెక్స్ట్ కావచ్చు, ఏదైనా ఇన్పుట్ ఉంటే కనుక ఆ ఇన్పుట్ కంటెంట్ని కూడా. అలాగే ఫార్మాట్ రైట్, మీ అవుట్పుట్ ఫార్మాట్ ఎలా రావాలి, రిక్వైర్మెంట్స్ అరౌండ్ ద ఫార్మాట్ ఆఫ్ ది అవుట్పుట్. సో మీ అవుట్పుట్ టేబులర్ ఫార్మాట్లో రావాలి, మీ అవుట్పుట్ బుల్లెట్ పాయింట్ లిస్ట్లో రావాలి. సో అలాంటి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే అవి. అండ్ ఎనీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ లైక్ మీకు ఏమన్నా పర్టికులర్ విషయాలను స్కిప్ చేయాలి, పర్టికులర్ డీటెయిల్స్ని షో చేయకూడదు ఇన్ ద అవుట్పుట్. సో ఇన్ దట్ కేస్ మీరు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సో మీరు చూస్తే కనుక ఈ పాయింట్స్ని యూస్ చేసుకుని మీరైతే ఒక ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఓకే. సో మనం ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఫస్ట్ నా ప్రాంప్ట్లో నేను యాడ్ చేసేది పర్సోనా ఏంటి, యాజ్ ఎ ప్రొఫెషనల్ మూవీ క్రిటిక్. ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ప్లీజ్ రైట్. ఇన్పుట్ టెక్స్ట్ ఏంటి, ఏ రివ్యూ ఆఫ్ ఓపెన్ హైమర్. సో దీన్ని మీరు చేంజ్ చేయొచ్చు మీకు నచ్చిన విధంగా. మీకు బేస్డ్ ఆన్ యువర్ కంటెక్స్ట్ మీరు దీని అయితే మార్చుకోండి. లైక్ యాజ్ ఎ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్లీజ్ రైట్ యూనిట్ టెస్ట్ కేస్ అండ్ ఇన్పుట్ కంటెక్స్ట్లో మీ క్లాస్. ఓకే అలా మాట. అండ్ ఫార్మాట్, సో ఇక్కడ ఫార్మాట్ చూస్తే కనుక ఇన్ ఎ కన్సైజ్ కంపెలింగ్ మేనర్ ఫోకసింగ్ ఆన్ ప్లాట్, పర్ఫార్మెన్సెస్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్. సో ఇక్కడ మీరు చెప్తున్నారు నాకు ఫైనల్గా వచ్చే అవుట్పుట్ యొక్క ఫార్మాట్ ఎలా ఉండాలి. ఓకే. అండ్ ఆల్సో ఎడిషనల్ ఇన్ఫర్మేషన్, అవాయిడ్ రివీలింగ్ మేజర్ స్పాయిలర్స్. సో ఏమైనా మేజర్ స్పాయిలర్స్ ఉంటే మూవీ గురించి రివీల్ చేయకు. ఓన్లీ నాకు కావాల్సిన ఏంటంటే ఆ మూవీ యొక్క రివ్యూ కావాలి వితౌట్ రివీలింగ్ స్పాయిలర్స్. సో అలా అన్నమాట. సో ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ చూస్తే కనుక మీకు అర్థమైంది. ఇట్స్ వెల్ డిఫైన్డ్, వెల్ స్ట్రక్చర్డ్ రైట్, వెల్ డీటెయిల్డ్ అంతా ఉంది. సో ఏ డీటెయిల్ కావాలి, ఎలా కావాలి అండ్ మనకి ఏం కావాలి అన్నది మనం ఎగ్జాక్ట్గా అడుగుతున్నాం. అండ్ ఈ అనాటమీని మీరు యూస్ చేసుకుని మీరైతే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ బేసిక్గా మీరు అడిగిన దానికి ఈ అనాటమీని యూస్ చేసుకున్న దానికి వచ్చే డిఫరెన్స్ ఏంటో మీరైతే అబ్జర్వ్ చేయండి. ఓకే. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నేను ఎక్కడితో ఆపుతున్నాను. అండ్ టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ గురించి అయితే మనం నెక్స్ట్ వీడియోలో చెక్ చేద్దాం. అండ్ యాజ్ ఆఫ్ నో దిస్ ఈస్ ఫైన్. మీరైతే ప్రాంప్ట్ గురించి తెలుసుకున్నారు అండ్ అనాటమీ ఆఫ్ ప్రాంప్ట్ గురించి కూడా మీరు తెలుసుకున్నారు. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకేమైనా నేర్చుకోవాలని ఉంటే నాకైతే కామెంట్ చేయండి. సో మన నెక్స్ట్ సెషన్లో కలుసుకుందాం. బై.